హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నెక్స్ట్ మంత్ 14th నుంచి 18th వరకు కొన్ని ట్రైన్స్ని అయితే క్యాన్సిల్ చేయబోతున్నారు, మరికొన్ని ట్రైన్స్ని డైవర్ట్ చేయబోతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 14th నుంచి 18th వరకు. ఎందుకంటే విజయవాడ కాజీపేట సెక్షన్లో భాగంగా పాకెట్పల్లి డోర్నకల్ బైపాస్ దగ్గర థర్డ్ లైన్ వర్క్స్కి సంబంధించిన ఎన్ఐ వర్క్స్ కారణంగా కొన్ని ట్రైన్స్ని క్యాన్సిల్ చేయటము, మరికొన్ని ట్రైన్స్ని డైవర్ట్ చేయటము చేయబోతున్నారు. ఇక క్యాన్సిల్ చేసిన ట్రైన్స్ వివరాల్లోకి వెళ్తే కనుక కాజీపేట డోర్నకల్ కాజీపేట మెమూ ప్యాసింజర్ని, అదేవిధంగా డోర్నకల్ విజయవాడ డోర్నకల్ మెమూ ప్యాసింజర్ని, విజయవాడ భద్రాచలం రోడ్ విజయవాడ మెమూ ప్యాసింజర్ని అయితే క్యాన్సిల్ చేశారు. ఇక సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ వివరాల్లోకి వెళ్తే కనుక 12705 అండ్ 12706 గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని, 12713 అండ్ 12714 విజయవాడ కాచిగూడ విజయవాడ శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని కూడా ఆ డేట్స్లో క్యాన్సిల్ చేశారనమాట. ఇక కొన్ని వీక్లీలు బైవీక్లీ ఎక్స్ప్రెషన్స్ కూడా క్యాన్సిల్ చేశారు. వాటి వివరాల్లోకి వెళ్తే కనుక 12511 అండ్ 12512 గోరఖ్పూర్ తిరువనంతపురం నార్త్ గోరఖ్పూర్ రత్విసాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని, 22647 అండ్ 22648 కోర్బా తిరువనంతపురం నార్త్ కోర్బా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని కూడా క్యాన్సిల్ చేశారు. మరొక ట్రైన్ కూడా ఉంది 12521 అండ్ 12522 గోరఖ్పూర్ ఎర్నాకుళం రత్విసాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని కూడా క్యాన్సిల్ చేశారనమాట. కొన్ని స్పెషల్ ట్రైన్స్ని కూడా క్యాన్సిల్ చేశారు. దానాపూర్ ఎస్ఎంవిటి బెంగళూరు దానాపూర్, అదేవిధంగా కోయంబత్తూర్ ధాన్బాద్ మధ్య జరిగే స్పెషల్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ని కూడా క్యాన్సిల్ చేశారు. ఇక ట్రైన్ నెంబర్ 17201 అండ్ 17202 గుంటూరు సికింద్రాబాద్ గుంటూరు మధ్య తిరిగే గోల్కొండ ఎక్స్ప్రెస్ని, ఈ గోల్కొండ ఎక్స్ప్రెస్ని కాజీపేట గుంటూరు మధ్య క్యాన్సిల్ చేశారు. ఈ రైలు సికింద్రాబాద్ కాజీపేట మధ్య మాత్రమే తిరుగుతుంది అనమాట. ఇక కొన్ని ట్రైన్స్ని డైవర్ట్ చేశారని చెప్పాను కదా, ఆ డైవర్ట్ చేసిన వివరాల్లోకి వెళ్తే కనుక ట్రైన్ నెంబర్ 18519 అండ్ 18520 విశాఖపట్నం ముంబై ఎల్టీటీ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ని ఈ నెక్స్ట్ మంత్ 13th నుంచి 17th వరకు గుంటూరు మీద కూడా డైవర్ట్ చేశారు. ట్రైన్ నెంబర్ 11019 అండ్ 11020 భువనేశ్వర్ సిఎస్ఎంటీ ముంబై సిఎస్ఎంటీ భువనేశ్వర్ కోనార్క్ ఎక్స్ప్రెస్ని కూడా 16th అండ్ 17th డేట్స్లో గుంటూరు మీద కూడా డైవర్ట్ చేశారనమాట. అదేవిధంగా ట్రైన్ నెంబర్ 18045 అండ్ 18046 చర్లపల్లి షాలిమార్ ఎక్స్ప్రెస్ని కూడా నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 16th అండ్ 16th to 17th డేట్స్లో గుంటూరు మీద కూడా డైవర్ట్ చేశారనమాట. ఇవన్నీ డైవర్ట్ చేసిన వివరాల్లోకి వెళ్తే కనుక మరొక ట్రైన్ ఉంది, మర్చిపోయాను, 22849 షాలిమార్ నుండి సికింద్రాబాద్ వెళ్ళే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని కూడా నెక్స్ట్ మంత్ 15th గుంటూరు మీద కూడా డైవర్ట్ చేశారు. అదేవిధంగా ట్రైన్ నెంబర్ 17206 సాయినగర్ షిరిడి కాకినాడ పోర్ట్ ఎక్స్ప్రెస్ని నెక్స్ట్ మంత్ 16th గుంటూరు మీద కూడా డైవర్ట్ చేశారు. అదేవిధంగా ట్రైన్ నెంబర్ 17205 కాకినాడ సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్ని నెక్స్ట్ మంత్ 18th వయా గుంటూరు మీద కూడా డైవర్ట్ చేశారండి. ఇక రేణిగుంట నిజాముద్దీన్ రేణిగుంట దూరంత ఎక్స్ప్రెస్ని గుత్తి కాచిగూడ కాజీపేట మీద గుండగా నెక్స్ట్ మంత్ ఆ డేట్స్లో డైవర్ట్ చేశారనమాట. ఇక ఇవన్నీ డైవర్ట్ చేసిన వివరాల్లోకి వెళ్తే కనుక మరికొన్ని ట్రైన్స్ని కొన్ని రైళ్ళని ఆలస్యంగా నడుపుతున్నారో వాటి వివరాల్లోకి వెళ్తే కనుక ట్రైన్ నెంబర్ 17406 ఆదిలాబాద్ నుండి తిరుపతి వెళ్ళే కృష్ణ ఎక్స్ప్రెస్ మార్గ మధ్యంలో ఒక 90 minutes అయితే ఆలస్యంగా నడుస్తుంది. అదేవిధంగా 20833 అండ్ 20834 విశాఖపట్నం సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా మార్గ మధ్యంలో ఒక 75 minutes అయితే ఆలస్యంగా నడుస్తుంది. క్యాన్సిల్ చేసిన వివరాల్లో మరికొన్ని ట్రైన్స్ ఉన్నాయి. అవేంటంటే 20805 అండ్ 20806 న్యూఢిల్లీ విశాఖపట్నం న్యూఢిల్లీ ఆంధ్రప్రదేశ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 16th అండ్ 17th డేట్స్లో క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా 12803 అండ్ 12805 విశాఖపట్నం నిజాముద్దీన్ విశాఖపట్నం స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ను కూడా 20803 అండ్ 20804 విశాఖపట్నం గాంధీధామ్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్, అదేవిధంగా 20819 అండ్ 20820 పూరి ఓకా ఎక్స్ప్రెస్ను కూడా నెక్స్ట్ మంత్ 14th నుంచి 18th మధ్య క్యాన్సిల్ చేశారనమాట. ప్రస్తుతానికైతే విజయవాడ కాజీపేట ఈ థర్డ్ లైన్కి సంబంధించిన వర్క్స్ అయితే బాగానే స్పీడ్గానే జరుగుతున్నాయి. ఇంకా చాలా ప్రోగ్రెస్ ఉన్నది, ఇంకా దాదాపుగా నెక్స్ట్ ఇయర్ వరకు పడుతుంది. మన విజయవాడ గూడూరు విషయానికి వచ్చేస్తే కనుక ఆల్రెడీ ఎన్ఐ వర్క్స్
తెనాలి, చుండూరు, దుగ్గిరాల, పెద్దవడ్లపూడికి సంబంధించిన ఎన్ఐ వర్క్స్ అయితే దాదాపు కంప్లీట్ అయిపోయినాయి. రేపు 24 వరకు కొన్ని మెమూ ట్రైన్స్ని అయితే క్యాన్సిల్ చేశారు. అవి క్యాన్సిలేషన్ నడుస్తున్నాయి. ఇప్పటికే చాలా ట్రైన్స్, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్, కొన్ని మెమూ ట్రైన్స్ కూడా రీస్టోర్ అయినాయి. 25th నుంచి ఈ సెక్షన్లో అన్ని ట్రైన్స్ రీస్టోర్ అవుతాయి. నేను చెప్పాను మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎన్ఐ వర్క్స్ అయిన తర్వాత ఒకసారి వీడియో తీద్దాము, ఒకసారి చూద్దాము అని. అది ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి కొన్ని. ఆ వర్క్స్ అయిన తర్వాత ఆఫ్టర్ 25th తర్వాత వీడియో తీద్దామని రెడీగా ఉన్నాను. ఆఫ్టర్ 25th తర్వాత ఒకసారి వీడియో తీద్దాము, ఎలా లూప్ లైన్స్ ఎలా వచ్చినాయి, ఎట్లా ఏంటి పాయింట్స్ కానీ లైన్ అలైన్మెంట్ కానీ అన్నీ ఎలా ఉన్నాయో చూద్దాము ఒకసారి. ఇదండి ఈ వీడియోలో అప్డేట్కి సంబంధించి. మరొక వీడియోలో మరొక అప్డేట్తో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.